గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అంశానికి ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తారంటే మనం ఈరోజు అంశాన్ స్కూల్కి వెళ్తున్నాం అనమాట. అందరు రెడీ అయిపోయారు. ఈ పొట్టమ్మలు వాళ్ళ స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళరు, కానీ అన్నయ్య స్కూల్కి అని అంటే ఫస్ట్ రెడీ అయి కూర్చుంటారు. నువ్వు ఇట్రా పుట్టి, వాడు కూడా రెడీ అయిపోయాడు. ఎన్ని మార్క్స్ వస్తాయో చూడాలి వానికి. ఇప్పుడు వాళ్ళ టీచర్లు అయితే చాలా కంప్లైంట్స్ ఇస్తారనమాట వాళ్ళ కోసం. ఎగ్జామ్స్ రాసినప్పుడు ప్రతిరోజు నేను అడుగుతుండే, ఎట్లా రాసినారా అంటే మస్తు రాసిన డాడీ అంటాడు. వాళ్ళ టీచర్ ఏమో ఏం రాయట్లేడండి అంటే, వీడేమో టీచర్ అబద్ధం చెప్తుండే డాడీ నేను రాసినా అని అంటాడు. ఈ రోజు పేపర్లు ఇస్తారు, ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తారు. ఈరోజు చూసాం. ఏమంటావు మంచి? ఎట్లా రాసినావు? ఇప్పుడైనా చెప్పు, ఎట్లా రాసినావు? మంచిగా రాసినావు. పాస్ అవుతావా యూకేజీ? ఇంటికాడనేమో ఏం చదవాడు, చదివిపిస్తానేమో నాకు అన్నొచ్చు డాడీ నేను రాస్తా అని అంటాడు. ఆడు పోయినాక చూద్దాం టీచర్ ఏమంటదో. 1 మార్క్స్ ఎన్ని వచ్చినాయో అప్డేట్ చేస్తా. స్టేట్ ట్యూన్. బాయ్. స్కూల్కి అయితే వచ్చినాం గాయస్. ఇక అంశాన్ క్లాస్ దగ్గరికి వెళ్తున్నాం. ఇవ్వండి అందరు ఎట్లా పోతున్నారో. మెయిన్ రీజన్ ఇలా జాయిన్ కానీకి పెద్ద గార్డెన్, ఇంకా గ్రౌండ్ కూడా మస్తు పెద్ద ఉంటుంది. ఇంత పెద్ద గార్డెన్ ఉంటుంది, ఆడుకోవడానికి ప్లేస్ కూడా గ్రీనరీ ఫుల్. అందుకనే మెయిన్ రీజన్ ఇందులో జాయిన్ చేసిన. మేబీ ఈరోజు ఎట్లుంటుందో చూడాలి. మంచిగా ఉంది. వాళ్ళ టీచర్ ఎన్ని కంప్లైంట్స్ ఇస్తుందో. వచ్చిన వాళ్ళని ఇట్లా ఆన్ పెడతారనమాట. మా ఆవిడ రాలేదు. ఇక వాళ్ళ టీచర్ స్టార్ట్ చేశారు. ఇగో ఆడుకోవడం, మంచిగా ఆడుకుంటారనమాట. వీళ్ళని కూడా ఇలానే ప్లాన్ చేయాలి ఇవ్వడము స్కూల్లో. ప్రిన్సిపల్ రూమ్కి పోయింది. మీ చెల్లెల్ని ఇందులో వేస్తుందంట స్కూల్లో. మీ చెల్లెల్ని కూడా ఇలానే వేస్తుందంట స్కూల్లో. చూసుకుంటావా మరి స్కూల్లో వేస్తే? ఇటు చూసి చెప్పు, చూసుకుంటావా? లంచ్ బ్రేక్లో వచ్చి తినిపిస్తావా చెల్లెలకు అన్నం? చెప్పు, తినిపిస్తావా? నిజంగా చూసుకుంటావా? అయితే ఇల్లు ఏమంటావా చెల్లెల్ని స్కూల్లో ఏమంటావా? ఈ స్కూల్లో ఏమంటావా చెల్లెల్ని? వేయాలా? ఓకే. ఏమంటుంది మీ క్లాస్ టీచర్? ఈవీఎస్ ఇంప్రూవ్ కావాలంట. అవుతావా ఈవీఎస్? అన్నది ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చేది మార్క్స్ అన్నది C1 అంట. ఇవి మార్క్స్